వచ్చేసింది ఆది శ్రావణం షాపింగ్ అంతటికి అతిపెద్ద కేజీ సేల్ తో పాటు అప్ టు 61% ఆఫ్ 1+1 ఆఫర్స్, కాంబో ఆఫర్స్ ఇంకా మరెన్నో. సిఎంఆర్ షాపింగ్ మాల్. నిజామాబాద్ జిల్లాలో ప్రభుత్వ శాఖల్లో అవినీతి పెచ్చిమీరుతోంది. వివిధ పనుల కోసం ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లే ప్రజలకు సకాలంలో సేవలు అందడం లేదని, డబ్బులు చెల్లిస్తేనే పనులు వేగంగా పూర్తవుతున్నాయనే ఆరోపణలున్నాయి. ముఖ్యంగా రెవెన్యూ శాఖలో అవినీతి కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నిజామాబాద్ జిల్లాలో ప్రభుత్వ శాఖల్లో అవినీతి ఆరోపణలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ప్రభుత్వ కార్యాలయాలకు వివిధ అవసరాల కోసం వెళ్లే ప్రజలకు సాధారణంగా వెంటనే పూర్తయ్యే పనులు కూడా ఆలస్యం అవుతున్నాయని బాధితులు ఆరోపిస్తున్నారు. డబ్బులు చెల్లించిన వారి పనులు నిమిషాల వ్యవధిలో పూర్తవుతుండగా, చెల్లించని వారు రోజుల తరబడి కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోందని విమర్శలున్నాయి. ముఖ్యంగా రెవెన్యూ శాఖలో ఈ పరిస్థితి ఎక్కువగా ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల కోసం అవసరమైన కుల, ఆదాయ ధృవీకరణ పత్రాలు, భూముల రిజిస్ట్రేషన్లు, పట్టాదారు పాస్ పుస్తకాల జారీ, పేరు మార్పిడి వంటి కీలక సేవలన్నీ రెవెన్యూ శాఖ పరిధిలోనే ఉంటాయి. అలాగే ఇళ్ల నిర్మాణానికి ఇసుక అనుమతులు వంటి అంశాల్లో కూడా రెవెన్యూ అధికారుల పాత్ర కీలకం. ఈ పరిస్థితిని కొందరు అధికారులు, సిబ్బంది దుర్వినియోగం చేస్తూ ప్రజల నుంచి లంచాలు డిమాండ్ చేస్తున్నారనే ఆరోపణలు గతంలో పలుమార్లు వెలుగులోకి వచ్చాయి. అధికారులు అడిగినంత మొత్తాన్ని చెల్లించినట్లయితే అసలు పట్టాదారు పేరున ఉన్న భూమిలో కొంత భాగాన్ని వారికి తెలియకుండా రెవెన్యూ రికార్డుల్లో మార్పులు చేసి ఇతరుల పేర్లకు నమోదు చేస్తున్నారనే ఆరోపణలు జిల్లా వ్యాప్తంగా వినిపిస్తున్నాయి. ఈ తరహా ఫిర్యాదులు వందల సంఖ్యలో జిల్లా అధికారుల దృష్టికి వెళ్లినట్లు సమాచారం. ప్రజావాణి కార్యక్రమానికి వచ్చే ఫిర్యాదుల్లో అత్యధికం రెవెన్యూ శాఖకు సంబంధించిన భూ వివాదాలేనని తెలుస్తోంది. సమస్యలకు కారణమైన కింది స్థాయి సిబ్బందిపై చర్యలు తీసుకుని బాధితులకు న్యాయం చేయాల్సిన అధికారులు కూడా తగిన వేగంతో స్పందించడం లేదనే విమర్శలున్నాయి. అసైన్మెంట్ భూములకు సంబంధించిన రికార్డుల్లో మార్పులు చేయాలంటే భారీ మొత్తాలు డిమాండ్ చేస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. వందల ఎకరాల అసైన్మెంట్ భూములకు సంబంధించిన సర్వే నెంబర్లలో అక్రమాలు జరుగుతున్నాయనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం జారీ చేసిన పట్టాపాస్ పుస్తకాలున్న వారికి న్యాయం చేయడంలో అధికారులు అలసత్వం ప్రదర్శిస్తున్నట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. దౌర్జన్యంగా భూములు ఆక్రమించుకున్న వారికే అధికారులు వత్తాసు పలుకుతూ వారికి పరోక్షంగా సహకరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.